నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం। భూసేకరణలో జాప్యం ఆర్&ఆర్ ప్యాకేజ్ విషయంలో రైతులు ఆరేళ్లుగా తమ బాధలు అధికారులకు చెబుతూనే ఉన్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని మునుగోడు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు। కిష్టరాయపల్లి భూ నిర్వాసితులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ను ముట్టడించారు। అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు। మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వచ్చి వారికి మద్దతుగా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఎస్పీ ఏవి రంగనాథ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి భూ నిర్వాసితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు। తాము వ్యతిరేకిస్తున్నామని, రైతులకి ఆర్&ఆర్ ప్యాకేజ్ క్లియర్ చేసిన తర్వాత పనులు కొనసాగితే తమకు అభ్యంతరం లేదన్నారు। కాళేశ్వరానికి ఒక న్యాయం, తమ ప్రాంత ప్రాజెక్టులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు। తక్షణమే కిష్టరాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు అన్నారు। శాసనసభ్యునిగా అసెంబ్లీలో మాట్లాడారని, ముఖ్యమంత్రికి వినతిపత్రం కూడా ఈ సమస్యలపై ఇచ్చినట్లు తెలిపారు। ఇక మిగిలింది ఒక్కటే, ప్రజాస్వామ్య పద్ధతిలో అవసరమైతే ప్రజల కోసం నిరాహార దీక్ష చేసైనా సరే ముఖ్యమంత్రి కళ్లు తెరిపిస్తామని ఆయన హెచ్చరించారు। మునుగోడు నియోజకవర్గ ప్రజలతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని, ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని ప్రజల్లోకి వెళ్తున్నారని, కానీ తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని ఎస్పీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ, కిష్టరాయపల్లి భూ నిర్వాసితులపై పోలీసులకు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు రుజువులుంటే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు। భూ నిర్వాసితుల సమస్యలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు హామీ ఇచ్చారు। ఈ ఆందోళన కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, మహిళలు, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ముఖ్యంగా ఆయన సంబంధించిన ఏదైతే ప్యాకేజ్ ఎగ్జిస్టింగ్ పాలసీ మన అందరికీ తెలుసు, 2013 చట్టం ప్రకారంగా మనకు 2 BHK హౌస్, అదేవిధంగా అదనంగా 7.5 లక్షలు అంటే టోటల్ గా ఇలా ఉన్నాయి 64,000 అంటే 11,64,000 రూపాయలు। అది ఒక లంసమ్ ప్యాకేజ్ గా ఎగ్జిస్టింగ్ పాలసీ ఉంది। సరే, ఆయన ఎగ్జిస్టింగ్ పాలసీ కంటే ఎక్కువ ఆర్&ఆర్ ప్యాకేజ్ రావాలి అనేది ఒక డిమాండ్ ఉంది। తప్పకుండా తెలంగాణ పూర్తికి ఇదే రోజు మీరు ఇచ్చిన అన్ని డిమాండ్స్ రాసి పంపిస్తాం। ఇది ఇమీడియట్ గా ప్రభుత్వ దృష్టి కూడా తీసుకువెళ్తాం। ఆ టైం వరకు ఇది ప్రాజెక్ట్ పనులు గురించి కూడా గవర్నమెంట్ తీసుకువెళ్తాం। అదే పద్ధతిలో ఇది లక్ష్మీపురం నరసింహస్వామి టెంపుల్ గురించి కూడా కొన్ని నేమ్స్ గురించి చెప్పారు, అది కూడా తప్పకుండా వెంటనే రాసి పంపిస్తాం। ఎక్కడైనా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, ప్రభుత్వం కానీ జిల్లా పరిపాలన కానీ తప్పకుండా రైతుల పక్షంలో ఉంటుంది। ఇది రైతులకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఉండదు। కొంత డిలే అయితే కొంత కావచ్చు, మధ్యలో మనకు 10 to 12 months అంటే కరోనా టైంలో కూడా అన్ని పనులు బంద్ అయింది, ఆ నేపథ్యంలో కూడా కొంత మధ్యలో ఇది గ్యాప్ వచ్చింది। కానీ ఇప్పుడు అయితే వెంటనే ఇదే విధంగా చేసిన అన్ని డిమాండ్స్ గవర్నమెంట్ రాసి పంపించి మన జిల్లా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి సార్ దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా గవర్నమెంట్ కి ఇది అంతా కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి దీని మీద ఒక డిసిజన్ అయితే వచ్చే విధంగా మనం అయితే తప్పకుండా కృషి చేస్తాం గవర్నమెంట్ జిల్లా పరిపాలన। ముఖ్యంగా ఈ కిష్టరాంపల్లి రిజర్వాయర్ దుబ్బు గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే కనుక ఆ గ్రామవాసులు వచ్చారో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు। 2-3 విషయాలు మీ అందరికీ కూడా ఫస్ట్ స్పష్టంగా, చాలా సుస్పష్టంగా కూడా క్లారిఫై చేయాలనే దాంతో ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాం। ప్రభుత్వం కానీ జిల్లా యంత్రంగా కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి దౌర్జన్యంతో లేకపోతే పోలీసు చురుకుతోటి మీ భూములు లాక్కోవాలని ఆలోచన ఎటువంటి దీంట్లో కూడా ప్రభుత్వానికి కానీ జిల్లా యంత్రాంగానికి లేదు। ఇది నెంబర్ 1, చాలా క్లియర్ గా ఉండాలి మీరందరూ। మనం మిమ్మల్ని కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా దాంట్లో పెట్టింది కూడా ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీ అంటారు, అదే కేసు కాదు, పోలీస్ కేసు అంటారు। అంటే దాంట్లో తీసుకుని 151 CRPC కింద పెట్టినటువంటి ఒక కస్టడీకి తీసుకున్నారు, మళ్ళీ వదిలేశారు। సో ఎక్కడ కూడా నిన్న కూడా ఇది ధర్నా చేశారు, లేకపోతే ఇట్లా చేశారు, ఇది అక్కడ నాంపల్లి మండలంలో రాస్తారు ఒకరు వాటెవర్ ఏం చేసినా కానీ కూడా ట్రాఫిక్ కి అంతరాయం కలిగినా నాకు ఇంకేదైనా ఇబ్బంది కలిగినా కానీ కూడా నార్మల్ గా వేరే దగ్గర ఎక్కువ కేసులు పెడతారు, కానీ ఇక్కడ మనం పెట్టట్లేదు। ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా మీరు ఆలోచించారు। అంటే ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ డెఫినెట్ గా మీ
అంటే మీ యొక్క సమస్యని చాలా సానుకూలంగా చూస్తున్నారు. తప్పకుండా దాన్ని ఏంటంటే ఒక సింపథెటిక్ అంటే ఒక సానుభూతి ఒక సానుకూలంగా అనేది దీంట్లో తప్పకుండా ప్రభుత్వం నుంచి యంత్రాంగం నుంచి ఉంది అనేది చాలా స్పష్టం చేయదలుచుకున్నాం. అందరూ ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి పోలీసులు కేసు పెట్టి దౌర్జన్యాలు చేసి మిమ్మల్ని లాకెళ్ళి పోలీస్ స్టేషన్ లో పడేసి చేయడం అనేది అది ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం ఆలోచన లేదు అనేది మీ అందరూ కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకున్నాం. రెండోది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా కొంతమంది ఏంటంటే త్యాగం చేసే దాని మీద మొత్తం అంటే 10 మంది త్యాగం చేసి 1000 మందికి లాభం జరిగేటటువంటిది మనం చూస్తున్నాం. ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా ఎంతో మంది అప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ముప్పు బాధితులు ఉంటారు, వాళ్ళకు కూడా రకరకాల ప్యాకేజీలు వచ్చుంటాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళు త్యాగం చేయడంతో ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ అది వచ్చింది. ఎన్ని లక్షల ఎకరాలు కూడా సాగులోకి వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన కళ్ళకాయ కట్టినట్టు కరగరు. సో రేపు తప్పకుండా మీరు చేసింది కూడా ఊరికనే ఏదో మీరు ఇబ్బంది కాదు, మీరు త్యాగం కిందే తీసుకుంటారు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ తప్పకుండా ఉంటుంది. గ్రామంతో కానీ మీ భూములతో కానీ ఉన్నప్పుడు ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ తో మీరు అది కూడా మీరు త్యాగాన్ని చేసి 10 మంది బాగోగుల కోసం మేము పర్వాలేదు నేను రైతురాలు అనేది మేము తప్పకుండా దాన్ని ఒక మంచి పరిణామంగానే తీసుకుంటాం. అండ్ రేపు దీనివల్ల జిల్లా అంతా కూడా ఒక ఫ్లోరైడ్ సమస్య అనే దాన్ని మనం అది చరిత్ర అవుతుంది. ఇప్పటికే ఫ్లోరైడ్ సమస్య ఆల్మోస్ట్ లేదు. ఇంకా అసలు ఇక్కడ ఇరిగేషన్ కానివ్వండి లేకపోతే మన వ్యవసాయం భూములు అన్నిటికీ కూడా తాగునీరు కానీ అన్ని కూడా మనకి ఎన్ని చేయడంలో మీ అందరి పాత్ర అనేది తప్పకుండా ప్రశంసనీయ పాత్ర ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తు చేయవచ్చు. ఈరోజు నాంపల్లి మండలం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగమైన కృష్ణరాంపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామస్తులు లక్ష్మణాపురం గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు గత 6 సంవత్సరాలుగా భూసేకరణ జాప్యం విషయంలో కానీ వాళ్ళకిచ్చే నష్టపరిహారం విషయంలో కానీ R&R ప్యాకేజీ డిసైడ్ చేసే విషయంలో కానీ 6 సంవత్సరాలుగా వాళ్ళు ఆందోళన చెందుతూ ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. గతంలో కూడా కలెక్టర్ గారికి 2 సార్లు వచ్చి త్వరగా R&R ప్యాకేజ్ డిక్లేర్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. అయినా కాంట్రాక్టర్కు మద్దతుగా పోలీసులను పెట్టి బలవంతంగా గ్రామస్తులది R&R ప్యాకేజ్ సెటిల్ చేయకుండా పనిచేయడాన్ని గ్రామస్తులందరూ కూడా నిరసిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి వదిలిపెట్టడం జరిగింది. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మరొకసారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తేందుకు పెద్ద ఎత్తున మండలం నుంచి అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులందరూ భూ నిర్వాసితులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలుపెట్టిండ్రు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడు మొదలుపెట్టిండ్రు? మీరు ముఖ్యమంత్రిగా మా శివన్నగూడెం రిజర్వాయర్కు కృష్ణరాంపల్లి రిజర్వాయర్కి ఎప్పుడు శంకుస్థాపన చేసిండ్రు? ఎప్పటిలోగా పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపించిన శ్రద్ధ మా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన ఈ ప్రజల విముక్తికి తెలంగాణ వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలవుతుందని భావిస్తున్న ప్రజలకు మీరు చేసింది ఏమిటి? కనీసం ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల నుంచి టనల్ ద్వారా వస్తాయా, ఓపెన్ కెనాల్ ద్వారా వస్తాయా, స్టార్టింగ్ పాయింట్ ఏంది, సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి మొదలు పెడతారు అనే ఆలోచన కూడా మీరు ఇంతవరకు చేయలేదంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సమానంగా చూస్తుందా లేదా ఈ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతుల పట్ల ఈ ప్రాంత ప్రజల పక్షాన వివక్ష చూపుతుందా లేదా అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం.
నేను కాదు, నల్లగొండ జిల్లా దేవరకొండ కానీ ఎక్కడ ప్రజలను అడిగినా ఇదే భావన. ఎందుకు కాళేశ్వరం మీద చూపించిన శ్రద్ధ, మల్లన్న సాగర్ రైతుల, గ్రామస్తుల, నిర్వాసితుల R&R ప్యాకేజీ విషయంలో చూపించిన శ్రద్ధ ఈ ప్రభుత్వం మా కృష్ణరాంపల్లి ప్రాజెక్టు కానీ, మా లక్ష్మణాపురం కానీ, మా చెర్లగూడెం కానీ, మా శివన్నగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు మీద చూపించట్లేదు. ప్రాజెక్టు మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. కనీసం 6 సంవత్సరాల్లో 50% కూడా కాలేదు వర్క్. ఈ ప్రాజెక్టుల మీద ఎందుకు అశ్రద్ధ అంటే, తెలంగాణలో మేము లేవా? తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేయలేదా? ఎంతసేపు ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా వాళ్ళ బంధువులు వాళ్ళ భూముల చుట్టేనా ఈ ప్రాజెక్టులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన డిమాండ్ని మీరు ఇమీడియట్గా త్వరితగతిన లక్ష్మణాపురం గ్రామస్తుల యొక్క R&R ప్యాకేజ్ విషయంలో కానీ, భూ నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కానీ వెంటనే చర్యలు తీసుకొని 2013 పార్లమెంట్ చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూడా ఆదుకొని ప్రభుత్వం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని విధంగా మేము కూడా అన్ని పార్టీలను కలుపుకొని ప్రజల పక్షాన ఆందోళనకు మేము అప్పుడు మళ్ళీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రాజెక్టును మీరు అడ్డుకుంటారని చెప్పి మీరు అనొద్దు. ప్రాజెక్టులకు వ్యతిరేకం మా ప్రజలు కాదు, మా గ్రామస్తులు, ముంపు గ్రామస్తులందరూ కూడా త్యాగం చేస్తూ ముందుకు వస్తున్నారు. కానీ మీ నిర్లక్ష్య వ్యవహారం, మీ వివక్షతోటి ఈరోజు వాళ్ళు విస్తుపోయి ఈరోజు బయటకు రోడ్డు మీదకి వచ్చిండ్రు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ R&R ప్యాకేజ్ విషయంలో వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకటే అంటారు. ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇక మిగిలినది ఒకటే, ప్రజాస్వామ్య పద్ధతిలో అవసరమైతే ప్రజల కోసం దీక్ష, నిరాహార దీక్ష చేసైనా సరే ఇంకా ముందుకు పోయి అవసరమైతే మునుగోడు నియోజక ప్రజలందరితోటి ప్రగతి భవన్ ముట్టడి చేసి ముఖ్యమంత్రి గారికి కళ్ళైనా తెరిపిస్తాం. కానీ ఏ విషయంలో కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజల విషయంలో కేవలం ప్రాజెక్టు అంటుకుంటున్నానే ఒక అబద్ధం మాటలు చెప్పి ప్రజల్లోకి పోతున్నారు తప్పితే మీ ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు. కరోనా వచ్చింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఎక్కడ మీటింగ్లు పెట్టొద్దు ఎక్కువ మంది అని అంటారు, ఆయనే లక్షల మందితో మీటింగ్లు పెడతారు. అందుకని మేము కూడా ఒక అడుగు ముందుకేసి రాబోయే రోజుల్లో అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడి చేసైనా సరే ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిపిస్తాం. ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్య ఒకవేళ వ్యవహరిస్తే తీవ్రమైన కార్యరూపం దాల్చి మేము ప్రజలతోటి కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా కేంద్రంలో 90% పైగా నిర్మాణం పూర్తయిన 550 గృహాలకు సంబంధించి విద్యుత్, మంచినీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి నల్గొండ పట్టణంలో నిరుపేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి నల్గొండను సందర్శించే అవకాశం ఉన్నందున మరో 1000 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరపవలసిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కవర్డ్ అండర్ డ్రైనేజ్ ఏరియా అయిన ఈ ప్రాంతం నుండి STP వరకు దారిలో వివిధ ప్రాంతాలను కలుపుతూ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన DPR సిద్ధం చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ సంస్థకు చెందిన జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అప్పహోని రమేష్, కౌన్సిలర్లు గణేష్, అభిమన్యు శ్రీనివాస్, పిల్లి రామరాజు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కలర్స్ అంతే రమేషనా ఇక్కడ మంచిగా వస్తుంది, మంచి బిల్డింగ్ ఆఫీసులే. అన్న నా ఫోన్ మధ్యలో పెట్ట.
ఈరోజు నల్గొండ పట్టణంలో 560 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇవి బెనిఫిషియర్స్కి ఇవ్వాలనే ఆలోచనతో ఇంకెక్కడెక్కడ ఏమేమి పనులు మిగిలినాయో మరి వాటి కోసం జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ పాటిల్ గారు తర్వాత జిల్లా అధికారులు అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్ కానీ మరి అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ తర్వాత అటు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఏమేమి కావాలనే దాని మీద కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 560 ఇండ్లని వెంటనే బెనిఫిషియర్స్కి ఇచ్చుకుంటూ ఇంకొక 1500 ఇండ్లకు కూడా డబుల్ బెడ్రూమ్లకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నెక్స్ట్ 1 or 2 monthsలో ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఆయన చేతుల మీదనే మరి ప్రారంభోత్సవము మరి అదేవిధంగా ఇంకొక 1500 ఇండ్లకు ఫౌండేషన్ కూడా వేయించుకోవడానికి మరి మార్గము అదేవిధంగా డిపిఆర్లను కూడా తయారు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి నా నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లు కూడా కొన్ని దగ్గర కంప్లీట్ అయినాయి. అవి కూడా బెనిఫిషియర్స్కి ఇచ్చి మరి ఎక్కడైతే నిర్మాణంలో ఉన్నాయో అవి కూడా తొందర మరి పూర్తి చేసి మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. మరి ప్రజలకు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఇది ఒక మహా అద్భుతమైనటువంటి సహకారం అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని వెంటనే మరి తొందరగా పర్సూట్ చేసి వెంటనే బెనిఫిషియర్స్కి ఏదైతే పద్ధతులలో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి నీనా భేదం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇవ్వడానికి ప్రాసెస్ చేయాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు నల్గొండ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కంచర్ల భూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఎమ్మెల్యే గారితో సహా సంబంధిత అధికారులతో సహా ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ చిన్న సమావేశంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు సిసి రోడ్స్ తర్వాత మంచినీటి సరఫరా విద్యుత్ కనెక్షన్స్ గురించి అదేవిధంగా సివేజ్ గురించి ఒక ప్రణాళిక తయారు చేసి రేపు వరకు ఇది ప్రభుత్వానికి పంపిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రభుత్వంలో మాట్లాడి సంబంధించిన కావాల్సిన ఫండ్స్ కూడా తెస్తామన్నారు. అదే పద్ధతిలో ఈ రాబోయే భవిష్యత్తులో ఒక మంచి టౌన్షిప్ కాలనీగా తయారవుతుంది కాబట్టి ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సివరేజ్ అంటే ఇది అన్కవర్డ్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే సివేజ్ లేదు కాబట్టి ఈ ఏరియా కలిపి ఇది ప్రాంగణం ఏరియా నుంచి అదేవిధంగా అప్రోచ్ రోడ్స్ కూడా మనం కొన్ని మంచి కార్యక్రమం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా తప్పకుండా పారదర్శకంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి దీని మీద ఆరోపణలు రాకుండా ఈ బెనిఫిషరీ సెలెక్షన్ అంటే లబ్ధిదారుల సెలెక్షన్ అయితే చాలా మంచి పద్ధతిలో జరిపిస్తూ ఉన్నాం. అన్నీ కూడా పేపర్ నోటిఫికేషన్స్ అదేవిధంగా ఎక్కడ కూడా మనకు అవసరం సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. జిల్లా ప్రజలకు నూతన సంవత్సరంలో ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని డీఐజీ ఏవి రంగనాథ్ తెలిపారు. మంగళవారం అదనపు ఎస్పీ నర్మదాతో కలిసి పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో నిర్మిస్తున్న ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్ని రకాల సౌకర్యాలతో నూతన సంవత్సరంలో జనవరి నెల వరకు పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ట్రైనింగ్ కేంద్రం ద్వారా ట్రాఫిక్ నిబంధనల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ నిబంధనలకు సంబంధించి చిత్రాలు ఆట స్థలంతో పాటు ద్విచక్ర వాహనం నడిపే సమయంలో వాహనం ఎలా నడపాలో అర్థమయ్యేలా వివరించడానికి ప్రత్యేక సిమ్యులేటర్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఎస్పీ వివరించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ పనులు పరిశీలనలో డీఐజీ ఏవి రంగనాథ్ వెంట అదనపు ఎస్పీ నర్మదా, సిఐ దుబ్బా అనిల్, ఆర్ఐలు నరసింహాచారి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆపరేషన్ స్మైల్ 7 ను విజయవంతం చేయడం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ సి నర్మదా అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కార్మిక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పోలీస్ బాలల సంక్షేమ శాఖ, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం ద్వారా బాలల కార్మికులకు విముక్తి కల్పించేలా ఆపరేషన్ స్మైల్ బృందాలు పనిచేయాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా 2015 సంవత్సరం నుండి 2021 వరకు 15 విడతలుగా జనవరి, జూలై నెలలో నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్స్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుకూలంగా బాలలను పనిలో పెట్టుకున్న వారిపై 25,000 జరిమానా విధించవచ్చని, బాలలంతా చదువుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐ రవీందర్, బాలల పరిరక్షణ అధికారి గణేష్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కమలాకర్, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ సబ్ డివిజన్ల ఆపరేషన్ స్మైల్ బృందాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అట్లా తీసుకొని చేస్తుంటారు. జనరల్ గా మనం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిస్సింగ్ కేసెస్, రన్అవే చిల్డ్రన్స్ కొరకు ఈ ఆపరేషన్ స్మైల్ కానీ ముస్కాన్ కానీ పెడతాం. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఇంట్రెస్ట్ తోని మనం చైల్డ్ లేబర్ ఉన్నదనే దాని మీద మనం చేస్తున్నాం. సో అక్కడ ఏమైనా ఇష్యూస్, ఆ చైల్డ్ లేబర్ ఇటుక పట్ల అజార్డేస్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నాన్ అజార్డేస్, అజార్డేస్ అని ఉంటుంది. అప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాం మేడం గారు. అక్కడ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. అట్లా మనం ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఒక హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి దాదాపు అయితే నేను లేదని అనుకుంటున్నాను. దాని కింద 100% మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడు సిడబ్ల్యూసీ వాళ్ళకి దానికి పిల్లలను తీసుకెళ్తున్నారు, అక్కడ నుండి వాళ్ళ నుండి వార్నింగ్ తీసుకుంటున్నారు. సరే ఇది కంపల్సరీ కాదు కాబట్టి వస్తు నుండి వచ్చారు, ఇంకెక్కడ వచ్చారు, ఏదో ఉన్న 4 నెలలు 5 సంవత్సరాలు 3 నెలలు ఎత్తుకొని వచ్చినాం, తెలుసు దేనిగా పనిచేస్తున్నారు, నిజంగానే వర్కర్ కదా సిడబ్ల్యూసీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మంగళవారం వేస్తున్నారు, సోమవారం వేస్తారు బయట. సో ఇలాంటప్పుడు మనకి కోఆర్డినేషన్ కానీ కోఆపరేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. సో పక్క వేరే మీ టీమ్స్లో ఎవరితో ఉన్న పక్క వాళ్ళతో ప్రాబ్లం వచ్చినా సరే మీరు ప్రాబ్లం పైకి ఎక్స్కలేట్ చేయకుండా ఉంటే మాత్రం మేము కూడా ఏం హెల్ప్ చేయలేము. పైన మీ కన్సర్న్డ్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అంతే, మిగతా డిపార్ట్మెంట్స్ అయినా సరే. ఆ కరెక్ట్ టైంకి అది సాల్వ్ అయితేనే మనం ఒక టీమ్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. సో లాస్ట్ టైం లాగానే లాస్ట్ జనవరి 2020 లాగానే ఇది కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సిడబ్ల్యూసి చైర్మన్ రాములు గారు కూడా ఉన్నారు. సో ఆయన కోఆపరేషన్ కూడా మనకి తప్పకుండా ఉంటుంది. మనం వెంటనే లాస్ట్ టైం కూడా మనకి అది ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వెంటనే సిడబ్ల్యూసీ మీద ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే మీరు కూర్చోవడం 2 టైమ్స్ వీక్లీ 2 టైమ్స్ అలా కూర్చుంటారు సిట్. అప్పుడు వరకు మనము మన అదేంటి అయినప్పుడు మిమ్మల్ని సంప్రదించాలా? ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా. ఏజ్ ఫ్యాక్టర్ సపోజ్ ఒక పిల్లాన్ని పట్టుకున్నప్పుడు వాడు లెస్ దాన్ 14 years అప్పుడు అండ్ ఫీజ్ ఎంప్లాయిడ్ ఇన్ హెజార్డస్ డిస్టింగ్ అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంతేనా? అంటే ఏదైతే ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో ప్రాణాంతకమైన యూనిట్లన్నీ తీసుకుంటే అది హజార్డస్. కెమికల్స్ యూనిట్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడంటే మన దాన్ని కెమికల్ యూనిట్స్ లేవు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఉంది, రైస్ మిల్స్ ఉన్నాయి, రైస్ మిల్ కావచ్చు, ఇటుక ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇవన్నీ ఏమైతుందంటే హజార్డస్. అంటే ఇదైతే యూనిట్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రాసెసింగ్ ఏదైతే తీసుకుంటామో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో అదంతా హజార్డస్ యూనిట్ కింద వస్తాయి. చైల్డ్ అండ్ అడోల్సెంట్ 18 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు, రైతులకు సరైన న్యాయం చేస్తూ వారి అవసరాలకు తగ్గట్టు ప్రణాళికను రూపొందించుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిప్పర్తి మండలం ఎర్రగడ్డగూడెం, సోమవారిగూడెం గ్రామాలకు చెందిన 100 మందికి మాజీ సర్పంచ్ చెక్క అంజమ్మ లింగయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకటరెడ్డి, కంచనపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, ఎస్ జనార్దన్ రావు, మాజీ ఎంపీటీసీ ఏనుగు దామోదర్ రెడ్డి, పాటి మాధవి జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగు ఇంద్రసేనారెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, మామిడి శ్రీనివాస్, కారే వెంకన్న, సుదిరెడ్డి వెంకటరెడ్డి, లెంకల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ చెక్క అంజమ్మ,
చెక్క లింగయ్య, చెక్క శ్రీకాంత్, 1వ వార్డు మెంబర్ నాశబోయిన సంధ్యారాణి, మహేష్, ఆడపు వెంకటేశం, పారిజాత, ఊరిగంటి ఎల్లయ్య, దారిపోయిన సైదమ్మ, పల్లె వెంకటయ్య, బడిగంటి వెంకటయ్య, జనగణ సుధాకర్, వాటికి ముత్తయ్య, గుంటూరు శైలజ, సోమవారిగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తినేని కృష్ణయ్య తదితరులు ఉన్నారు. కంచెల భూపాలరెడ్డి గారి నాయకత్వం, కంచెల భూపాలరెడ్డి గారి నాయకత్వం, కంచెల భూపాలరెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ కేసీఆర్, జిందాబాద్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ జిందాబాద్, టీఆర్ఎస్ జిందాబాద్. నల్గొండ పట్టణంలో తప్పిపోయిన మహిళను జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం హైదరాబాద్లో గుర్తించింది. డీఐజీవి రంగనాథ్ ఇటీవల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తప్పిపోయిన వ్యక్తుల తాజా సమాచారం గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం, సంబంధిత సమాచారం లక్ష్యంగా ఇన్స్పెక్టర్ సత్యం నేతృత్వంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. డీఐజీ మార్గదర్శకత్వంలో ఈ బృందం జిల్లాలోని మిస్సింగ్ కేసులను ఛేదించడమే లక్ష్యంగా పనిచేస్తూ 2015వ సంవత్సరంలో తప్పిపోయిన ఆశా నిక్కత్ అలియాస్ జువేరియా హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించి నల్గొండకు తీసుకువచ్చే ప్రయత్నం చేయగా ఆమె నల్గొండకు రావడానికి అంగీకరించలేదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసును మూసివేసినట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఆశా నిక్కత్ వివాహం చేసుకుని 22 నెలల పాపతో భర్తతో జీవనం సాగిస్తున్నదని సిఐ సత్యం తెలిపారు. జిల్లాలో మిస్సింగ్ కేసులపై పూర్తి దృష్టి సారించి వారిని గుర్తించడం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగంలో ఎస్ఐలు రాంబాబు, నాగుల్ మీరా, కానిస్టేబుల్స్ నరసింహ, మధు, బాలయ్య, నజీర్, సాయి సందీప్ చేసిన కృషిని డీఐజీవి రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించి వారి పనితీరును ప్రశంసించారు. ఢిల్లీలో 35 రోజులుగా రైతాంగం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ డిసెంబర్ 30న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సిఐటియు నల్గొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం దొడ్డి కుమరయ్య భవన్లో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి సంఘీభావంగా కార్మిక కర్షక ఐక్యత భావంతో కార్మిక వర్గం మొత్తం అన్ని ప్రదేశాలలో ప్లేకార్డులతో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయాలని, సంఘీభావం నిధి వసూలు చేయాలని పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేని ఎడల జనవరి 8న జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, నారాయణ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, చింతపల్లి భయ్యన్న, నల్లా వెంకటయ్య, మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల యాదయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, అద్దంకి నరసింహ, లింగస్వామి, రామచంద్రన్, భీమగాని గణేష్, స్వామి, పి నర్సారెడ్డి, రెడ్డి నాయక్, మారయ్య, బాలస్వామి, గురువయ్య, నాగరాజు, సుధీర్, ఎల్లయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ గురించి ఫిర్యాదు చేస్తే అట్లా మేము పరిశీలిస్తాం అన్న స్థితికి తీసుకొచ్చి లేబర్ ఆఫీసర్లను ఆ రకంగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఈ చట్టంలో కూడా తీసుకొచ్చినటువంటి చట్టంలో అది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. అంతేకాదు ఈ టైంలోనే ఎల్ఐసి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహిస్తున్నామని, ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని స్వేరో నాయకులు కోరారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కంచాల భూపాల్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేరో నాయకులు నక్క నిర్మల, శోభారాణి, శోభ, సైదులు, అనిల్ కుమార్, రాజేష్, నాగు నాయక్, రమేష్ నాయక్, యాదయ్య, కవిత, ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు నిర్మలా స్వేరో, స్వేరో ఇంటర్నేషనల్ మహిళా అధ్యక్షురాలిని. జనవరి 3న మన భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతిని మేము స్వేరో ఇంటర్నేషనల్ అనుబంధ సంఘాలు అయినటువంటి స్వేరో ఇంటర్నేషనల్, స్వేరో సర్కిల్, టీజీపీఏ, ఫిట్ ఇండియా, సేఫ్, ఎస్ఎస్యు మరియు అనుబంధ సంఘాల అందరం కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో
పెద్ద ఎత్తున జరపబోతున్నాము. ఈ యొక్క మన మేడం సావిత్రిబాయి పూలే జయంతిని మేము స్వేరోస్ ఇంటర్నేషనల్ తరపున జ్ఞాన దినోత్సవంగా మేము పేరు మార్చబడి యొక్క ప్రోగ్రామ్ని ప్రజలందరికీ జ్ఞానాన్ని అందించే విధంగా భాగంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తలపెట్టినటువంటి జ్ఞాన యుద్ధంలో భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. మన అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, కాంశీరామ్ గారు మొదలుపెట్టిన మిగిలిపోయిన కార్యక్రమాన్ని ఈ యొక్క సమాజంలో మార్పు కోసము మేము వాళ్ళ వారసులుగా మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క సమాజంలో మరొక అభినవ అంబేద్కర్గా ప్రజల మధ్యకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు పిల్లలను జ్ఞానం వైపు మళ్లించడానికి అనేకమైన కార్యక్రమాలు స్వేరో ఇంటర్నేషనల్ తరపున మేము జరపబడుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మేము మా వంతుగా మేము అందరం కూడా అనుబంధ సంఘాల నాయకులు అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ పట్టణ ప్రజలందరికీ కూడా రేపు జరగబోయే సావిత్రిబాయి పూలే జయంతిని వేడుకలో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో జనవరి 3న నిమ్మలగడ్డ గార్డెన్స్ నందు అందరూ కూడా రాగలరని కోరుతున్నాం. జై భీమ్, జై స్వేరోస్. జై భీమ్. మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా 3వ తారీఖున ఆర్మూరు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో పెద్ద ఎత్తున జరగబోతుంది. దీనికి మా స్వారో ఇంటర్నేషనల్ నుంచి ఉమెన్ వింగ్ నుంచి ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడుగా అందరూ కూడా ఆల్ ఆర్గనైజేషన్స్, మాలో ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు దీన్ని పాల్గొని పెద్ద ఎత్తులో విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు మర్రి శోభా స్వేరో. నేను టీజీపీఏ నెట్వర్క్లో పనిచేస్తాను. జనవరి 3వ తారీఖు నిర్వహించబడే సావిత్రిబాయి పూలే పుట్టినరోజు నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నది, ఆర్మూర్ పట్టణంలో. దానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. సావిత్రిబాయి పూలే ఆమె మొదటి మహిళా గురువు. ఆమె ఏం జరిగిందంటే, అంతకుముందు ఎవరు కూడా మహిళలు చదువుకునే వాళ్ళు కాదు. ఆమె మొట్టమొదట మన మహిళా గురువు. ఆమె ప్రోద్బలం వల్లనే, ఆమె చేసిన త్యాగాల వల్లనే ఈరోజు మహిళలందరం చదువుకోగలిగి ఈ స్థానంలో ఉన్నామంటే ఆమె చేసిన త్యాగాలు మాత్రమే. ఆమెనే అసలు గురువుల దినోత్సవంగా ప్రకటించాలి, కానీ అలా జరగలేదు. అయినా కూడా మేమందరం కలిసి సావిత్రిబాయి పూలే వేడుకలు జరుపుతున్నాము. స్వేరో ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ వేడుక జరుపుతున్నారు. కావున అందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మేము ఇన్ని ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నామంటే మాకు కేవలం ఒక ఆదర్శము. మేము ఇంత బయటకు వచ్చి ఇంత మహిళలు అందరము మేము ఇంత చేయగలుగుతున్నామంటే మాకు ప్రవీణ్ సార్ సార్ ఇచ్చిన ఒక అవకాశము. సార్ లేకపోతే మేము ఏం చేసేవాళ్ళం కాదు. మేము ఎక్కడో మహిళలము ఇంటి పని, వంట పని చేసుకునే వాళ్ళం. ఈ రోజు ఈ మీడియా ముందు ఇక్కడ సమాజంలో బయటకు వెళ్తున్నామంటే ఆ సార్ యొక్క గొప్పతనము. సార్ అభినవ అంబేద్కర్ గా రూపొంది మాకు ఎన్నో మేలులు చేసి మాకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై భీమ్, జై స్వేరో, జై టీజీపీఏ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.